శివమహాపురాణం రుద్ర సంహితను సృష్టికాండను 14 చాప్టర్ను 68 శ్లోకాల నుంచి ఏదైతే పువ్వులతో ఎలా పూజించాలో చెప్పారు, ఏ రకంగా పువ్వులు ఎంత లెక్కలో మనం అక్కడ సమర్పించుకోవాలో అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ధాన్యాల రూపంలో కూడా ఏది సమర్పించుకుంటే కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికకు తగ్గట్టుగా ఈ విధి విధానాలుగా మనం ఎప్పుడైతే సమర్పించుకోవటం పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి మళ్ళీ షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలతో పరమాత్మకే సమర్పించుకుంటున్నానన్న భావనతో మనము సమర్పించుకోవాలి అని చెప్పారు. తర్వాత అభిషేకం జలధారగా ఆ జలధారని కూడా విధి విధానంగా భక్తిపూర్వకంగా సమర్పించుకోవాలి. ఇక్కడ ఎటువంటి వాటితో మనం పీడించబడినా సరే సర్వానికి మూలమైన సర్వంతర్యామిని నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తానో దాని కారణంగా శుద్ధి చెందుతాను. ఏ రకంగా శుద్ధి? మానసికంగా, శారీరకంగా, అలాగే వాక్ శుద్ధి, అన్నీ శుద్ధి చెందుతాయి. అందుకని సర్వానికి మూలము, అలాగే ఎప్పుడూ కూడా కళ్యాణకారి అయిన ఆ పరమేశ్వరుని జలధారగా ఆయనకి అభిషేకించుకునేటప్పుడు ఆ జలధారని పోస్తూ కూడా మంత్రపూర్వకంగా చేసుకుంటే విశేషంగా ఉంటుంది అని చెప్పారు. అందుకని ఇంతకుముందు మనకి ఏవైతే చెప్పారో ఆ మంత్రాలు శతరుద్రియము లేకపోతే ఏకాదశ రుద్రాలు వీటితో విధి విధానంగా జలధారను సమర్పించేటప్పుడు మంత్రాలు ఉచ్చరించాలి అని చెప్పారు. రుద్రజాప్యేన వా తత్ర సుక్తేన పౌరుషేణ వా షడంగోనాథ వా తత్ర మహామృత్యుంజయేన చ. అలాగే రుద్రజపము, శతరుద్రియము చెప్పారు, రుద్రజపము చెప్పారు. మళ్ళీ ఇక్కడ రుద్ర సూక్తం ఏదైతే విద్యేశ్వర సంహితలో ఆ శివ సూక్తము ఇవన్నీ కూడా చెప్పారు. అలాగే మనకి పురుష సూక్తము, శ్రీ సూక్తము, ఈ సూక్తాలన్నిటిలో కూడా ఆయన విధి విధానంగా భక్తితో ఎప్పుడైతే పూజించుకుంటున్నారో, అలాగే ఈ రుద్ర సూక్తాలు, మహామృత్యుంజయ మంత్రము, ఇవన్నీ విశేషమైన మంత్రాలు ఉచ్చారణ చేస్తూ భావనాయుక్తంగా అర్థసహితంగా నువ్వు అక్కడ నియమంగా ఏదో క్రతువు చేసేస్తున్నా అని కాకుండా అక్కడ త్రికరణ శుద్ధిగా నువ్వు అది ఆచరించాలి విధి విధానంగా. అందుకని శతరుద్రియం అవ్వచ్చు, లేకపోతే రుద్రుడు యొక్క 11 నామాలు పఠిస్తూ చదవచ్చు, లేకపోతే రుద్ర మంత్రాలు జపాలతో, పురుష సూక్తాలతో, శ్రీ సూక్తంతో, అలాగే ఏదైనా సరే భక్తితో చెయ్యాలి. ఈ విశేషంగా ఈ మంత్రాలు ఉచ్చరిస్తూ అన్నీ చదవగలిగితే అంత సమయాన్ని అక్కడ పెడుతున్నాం. లేదా ఒక మంత్రాన్ని పెట్టుకుని దాన్నే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండటము. అన్నిట్లోకి మహామృత్యుంజయ మంత్రం అన్న చిన్నది, అంటే దాన్ని ఏం చేస్తున్నావు? ఇప్పుడు నాకు వేరే రావుతోటి వేరే వాటికి అరగంట పట్టచ్చేమో, దాన్ని 10 సార్లు చదివేదానికని ఈ మృత్యుంజయ మంత్రాన్ని తీసుకుంటాను. దాన్ని ఒక 108 సార్లు, 1000 సార్లు, లేకపోతే ఇంకా ఎక్కువ అలా చేసుకుంటూ నేను అక్కడ నిదానంగా ధ్యానంలోకి ఆ పరమాత్మను మననం చేసుకుంటూ చెయ్యటము. గాయత్రయా వా నమోస్తేశ్చ నామభిః ప్రాణవాదిభిః మంత్రే వార్తాగముక్తేశ్చ జలధారాధికం తథా. అలాగే గాయత్రి మంత్రం, లేదా ఏవైతే శాస్త్రాలు ఇంతకు ముందుగా చెప్పి, లేకపోతే అష్టోత్తర నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామ వాళ్ళు ఉన్నాయి. అలాగే ఈ అష్టోత్తరాలు ఏవైతే ఉంటాయో 108 నామాలు, ముందుగా ఏం చేస్తాము? ప్రణవ ఓంకారాన్ని పెడతాము, చివరిగా నమః అని పెడతాము. ఈ నామాల్ని కూడా మనము ఈ మంత్రాల ద్వారా కూడా ఏదన్నా సరే పరమాత్మ అన్న భావనతో సమర్పణ ద్వారా శాస్త్రాల్లో చెప్పిన విధి విధానంగా ఓంకారాన్ని ముందు చివర నమః జోడించి ఆ మంత్రాలు ఈ జలధారని సమర్పించుకునేటప్పుడు మనము భక్తి భావనతో ఉచ్చరిస్తూ ఉండాలి. అంటే ఈ క్రతువు చేస్తున్నాం, ఉచ్చరిస్తున్నాం. ఏదైతే మనకి కొన్ని చదివేటప్పుడు పైకి చదవమంటారు, చదివేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పుస్తకం చూస్తున్నాను, అలాగే నేను అది ఉచ్చరిస్తున్నాను, మళ్ళీ అదే నేను వింటున్నాను, 3 రకాలుగా అవుతుంది. చూసిందల్లా కావాలన్న కోరిక నాకు లేకుండా దీని మీద ధ్యాస పెడుతున్నాను, ఉచ్చరించేదే మళ్ళీ వింటున్నాను. ఇతర మోహాలకి లోబడేలాగా అవి నేను వినకుండా కూడా నియంత్రించుకుంటున్నాను. అలాగే జలధారగా అక్కడ సమర్పించి ఒక క్రతువు చేస్తున్నాను, అలాగే మంత్రాలు ఉచ్చరిస్తూ మనసు దాని మీద లగ్నం చేస్తున్నాను. ఎందుకంటే మనస్సు కోతి లాంటిది, అది ఎప్పుడు ఒక దగ్గర నిలకడగా ఉండనివ్వదు. దాన్ని నియంత్రించాలి, క్రతువు చేయాలి, మనసుకు ఒక వ్యాపకం పెట్టాలి. సుఖ సంతాన వృత్యార్థ దానా పూజనముత్తమం నానా ద్రవ్యేహ శుభేర్దివ్యేహ ప్రీత్యా సత్పస్మధారిణ. అలాగే
సుఖం కావాలనుకున్నా, సంతాన వృద్ధి కావాలనుకున్నా సరే ఆ జలధార ద్వారా ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి, అది చాలా ఉత్తమము అని చెప్పారు. ఈ జలధారలో మళ్ళీ మంత్రాలతో నువ్వుగా ఈ మంత్రాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటితో నువ్వు చేసుకున్నప్పుడు సుఖము లభిస్తుంది, సంతాన వృద్ధి కూడా ఈ జలద్వారకి ఉత్తమంగా చెప్పబడి ఉన్నది, శ్రేష్టము అంటారు. పైగా ఈ శ్రేష్టాన్ని చేసేటప్పుడు నేను శ్రేష్టంగా ఉండాలి. అంటే ఒక క్రతువు శ్రేష్టంగా ఉంటే సరిపోదు, చేసేవాడు కూడా అలానే ఉండాలి, అంతరంగికంగా బాహ్యంగా. అలాగే ఇదంతా చేసేటప్పుడు ఏం చేయాలి? భస్మాన్ని ధరించి ఉపాసకుడు భక్తి భావనతో ప్రేమగా ఎప్పుడైతే చేస్తున్నాడో సకల శుభాలు నీకు లభిస్తాయి. పైగా చేసేటప్పుడు ఆ క్రతువుకి వినియోగించే ప్రతి వస్తువు కూడా అంతే శ్రేష్టమైనవి నువ్వు వినియోగించాలి. ధృతధారా శివే కార్య యావన్మంత్ర సహస్రకం తదా వంశస్య విస్తారో జాయతే నాత్ర సంశయ. అలాగే ద్రవ్యాలు మంచివి వినియోగించాలి. అలాగే ఆ పూజ చేసుకునేటప్పుడు ఈయన మీద ఈ జలధారను సమర్పించుకునేటప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆయన సహస్రనామాన్ని, ఈ మంత్రాల్ని, అలాగే నెయ్యిని కూడా ధారగా అక్కడ నువ్వు ఎప్పుడైతే, ఇప్పుడు నీళ్ళంటే సులభంగా లభిస్తాయి, దానికన్నా కొంచెం ఖర్చుతో కూడుకుంది ఏంటి? పాలు. దానికన్నా కొంచెం ఖర్చుతో కూడుకుంది ఏంటి? నెయ్యి. మంత్రాలు చదువుతూ విధి విధానంగా దాన్ని కూడా ధారగా అలా సమర్పించుకుంటూ నువ్వు ఎప్పుడైతే ఆ సహస్రనామాలు చదువుకుంటూ చేస్తూ ఉన్నావో ఏమవుతుంది? ఇలా చేయటం ద్వారా వంశం విస్తరిస్తుంది. అంటే ఇప్పుడు గడ్డి కూడా బాగానే పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఇది దేనికి లేదు. కానీ ఒక మహావృక్షం పండిచ్చేదో నీడిచ్చేదో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆహారానికి అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ వంశవృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మనం చేసిన ఈ పుణ్య కారణంగా మనకి కలిగే సంతానం కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని ఆచరించే వాళ్ళై ఉంటారు. అలాగే ఆ ధర్మపరమైన క్రతువులే చేసేవాళ్ళు. అలాంటిది వంశం విస్తరిస్తే అర్థం ఉంది. 100 మందిని కన్నాను కానీ ఆ 100 మంది కూడా దేనికి పనికిరాని వాళ్ళు, అధర్మాన్ని పాల్పడేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విషపురుగులతో సమానం సమాజానికి. ఇది కాదు విస్తారం అంటే. అందుకే ఇట్లా విస్తరిస్తారు. వాళ్ళన్నీ మంచి పనులే చేస్తూ ఉంటారు, అలాగే ధర్మానికి కట్టుబడి ఉంటారు, అది విస్తరణ. ఆ వంశానికి పేరు ప్రతి. అంతేగాని మా తాతల నుంచి నేను పుట్టుకుంటూ మా వంశం చాలా ఉంది, ఆర్థికంగా బాగుందంటే ధర్మాన్ని పాటించినప్పుడు ఉంటే అంత. అవి ఇంకొకరికి పెట్టనప్పుడు, ఇంకొకరికి సహాయపడినప్పుడు, ఇంకొకరికి ఏదో ఒక రూపంలో ఏది చేయనప్పుడు ఆ వంశానికి అర్థం ఏముంది? విస్తరించి ఏం లాభం? ఇక్కడ అది విస్తరణ అంటే అది. అంటే ప్రకృతిలో నువ్వు భాగంగా ఉన్నావు కాబట్టి దానితో నువ్వు సమన్వయం చేసుకుంటూ చరాచర జీవరాశుల రూపంలో ప్రతి దాంట్లో కూడా అంతరంగికంగా ఉన్నది పరమాత్మ. ఆ పరమసత్యాన్ని భక్తితో నువ్వు ఇలాగా ధారగా దాన్ని అలా చెయ్యటం ద్వారా ఇది ఆ ఫలితాన్ని నీకు ఇస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పారు. ఏవమయూత మంత్రేణ కార్యం వై శివ పూజనం ప్రేమే హరోఘా శాంత్యార్థ ప్రాప్నుయాచ్చ మనీప్సితం షడత్వం యథా దాతస్తథా ఘృతసూపూజనం బ్రహ్మభోజ్యం తథా ప్రోక్తం ప్రజాపత్యం మునీశ్వరేణ. అంటే ఇలాగ ఏవైతే సహస్రం అని చెప్పారో ఈ ప్రకారంగా ఎవరైతే ఆ జలధారని ఆ మంత్రాల ద్వారా పరమేశ్వరుని పూజించుకుంటున్నారో అప్పుడు రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది, శాంతి లభిస్తుంది. ఆ రోగాల నుంచి విముక్తి పొందితే ఈ ఆరోగ్యం అన్నది నాకు పుంజుకుంటుంది, నేను ఇంకో కొంచెం మంచి పనులు చేయగలను. అందుకే ఉపాసుడికి మనోవాంఛిత ఫలాలు కూడా లభిస్తాయి. అంటే మనస్సులో ఏదైతే కోరుకుందో అది కూడా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ పిల్లలు సంతతి కలగని వాళ్ళకైనప్పటికీ కూడా, అంటే మనలో లోపం ఉన్నప్పటికీ కూడా ఈ నెయ్యితో ఎప్పుడైతే ఆ పరమాత్మని నువ్వు పూజించుకుంటున్నావు భక్తితో, అలాగే ఎటువంటి వాళ్ళకు కూడా అన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆ నెయ్యి ధారగా నువ్వు ఎప్పుడైతే పోస్తూ ఉన్నావో వంశం విస్తరిస్తుందంటే అది అర్థము. ఇచ్చేవాడు పరమాత్మ, దాన్ని తొలగించడానికి ఎవరికి అర్హత లేదు, ఏదన్నా ఇవ్వగలిగిన వాడు. ఎటువంటిదైనా సరే సంతాన వృద్ధి అంటే లేరు అని బాధపడే వాళ్ళకు కూడా సంతతి ఉన్నది ఈ ధారగా నువ్వు పూజించిన కారణంగా నీకు అది లభిస్తుంది. అలాగే ఇది చేయటంతో పాటు మళ్ళీ బ్రాహ్మణులకి భోజనం కూడా పెట్టాలి. షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టి అక్కడ మళ్ళీ వీళ్ళందరికీ విధి విధానంగా దక్షిణ తాంబూలాలతో మనం సత్కరించుకోవాలి, ఎంత శక్తి ఉంటే అంత.
కేవలం దుగ్ధధారా చ తథా కార్య విశేషతః శర్కరా మిశ్రిత తత్ర యథ బుద్ధిర్జడో భవేత్. ఏవైతే మనకి పంచామృతంలో వినియోగించే ముందుగా నీళ్లు చేస్తాము, నీళ్ళు అయిపోయింది అభిషేకం, తర్వాత ఇప్పుడు ఏంటి పాలు, ఆ పాలు అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటి నెయ్యి, నెయ్యి అయిపోయిన తర్వాత బుద్ధి వికసన జరగాలంటే పాలల్లో చక్కెర కలిపి దాన్ని ఎప్పుడైతే మనం దారగా వేస్తున్నామో ఆ చక్కెర అన్నది అందులో కలిసిపోవాలి. ఆ కలిసిపోయి ఎప్పుడైతే దాన్ని దారగా మనం పూజించుకుంటున్నామో అంటే ఇక్కడ బుద్ధి మందగించిన అవస్థలో ప్రత్యేకంగా ఎప్పుడైతే ఉత్తి పాలు కాకుండా పాలల్లో ఈ చక్కెరని కలిపి మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఆ బుద్ధి అన్నది వికసన జరుగుతుంది. ఎటువంటి మందబుద్ధి అయినా సరే, సర్వానికి మూలమైన పరమాత్మ ఇవ్వలేదంటూ ఏదీ లేదు, ఆయనకి సాధ్యం కాదు ఏదీ లేదు. నాలో ఉన్న లోపాన్ని నేను తెలుసుకుని మళ్ళీ దానికి తగ్గట్టుగా నేను చెయ్యటం, కర్మ ద్వారానే పోతుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవటం కూడా మళ్ళీ ఇంకో కర్మ ద్వారానే చెయ్యగలను. కాబట్టి భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, అవిశ్వాసం ఉండాలి. తస్య సజ్జాయతే జీవసదృశీ బుద్ధిరుత్తమ యావన్మంత్రాయుతం నాస్యాత్వాద్వద్దారా ప్రపూజనం. బృహస్పతితో సమానమైన, బృహస్పతి అంటే దేవతలకే గురు, దేవతలకే గురువు అయితే ఆయనకి ఎంత జ్ఞానం ఉంటుందో అంత జ్ఞానం లభిస్తుంది. ఇలా ఉత్తమమైన బుద్ధి లభిస్తుంది. ఇలా మళ్ళీ మిశ్రమాన్ని నువ్వు ధారలుగా సమర్పించటం, దానికి తోడుగా మళ్ళీ 1000 సార్లు మంత్రాన్ని ఉచ్చరిస్తూ కూడా ఎవరైతే చేస్తున్నారంటే అంత దీర్ఘకాలం అక్కడ కూర్చుని ఆ క్రతువు చేస్తున్నావు, ఇది ద్వారాగా ఆయనకి సమర్పించటం ద్వారా అది మనకి లభిస్తుంది. అంటే అంతసేపు ఒక సహస్రనామం చెప్పేదాకా అంటే మనం అక్కడ 108 చదవాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది అనుకుందాం. తుత్తు తుత్తు అని కాకుండా చక్కగా దీర్ఘంగా అక్కడ కూర్చోవటానికి మళ్ళీ ప్రశాంతమైన చిత్తంతో ఆ మంత్రాన్ని నేను ఉచ్చరిస్తున్నాను, నేను కూడా వింటున్నాను, అలాగే అవతల వాడికి కూడా వినిపించేలాగా, పైగా అది అంత స్పష్టంగా అంత మెల్లిగా ఆ ధారను పోసేటప్పుడు కూడా బకెట్లు తీసి మొహం మీద పాడేసినట్టు కాకుండా ధారగా సన్నగా మెల్లగా అలా పోస్తూ అలా చేసినప్పుడు అది అలా లభిస్తుంది అన్నారు. యథా చో అచ్చాటనం దేహే జాయతే కారణం వినా ఎత్ర కుత్రాపి వా ప్రేమ దుఃఖం చ పరివర్ధితం. ఎప్పుడైతే ఇలా చేయటం ద్వారా మనకి అది లభిస్తుంది, బృహస్పతి అంత జ్ఞానం అని చెప్పారు. అలాగే మన శరీరంలో కానీ మన మనస్సులో కానీ అకారణంగా కొన్నిసార్లు అప్పుడు దాకా బాగానే ఉంటుంది కానీ ఎందుకు ఎక్కడ లేని బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుందో మనకి తెలియదు. కారణం ఉండైతే అది పర్వాలేదు కానీ అకారణంగా మనసుకి ఏదో బాధగా అనిపిస్తుంటుంది. అలాగే శరీరం వెంటనే ఏదో కోల్పోయినట్టుగా మనస్సుకి బాధ, శరీరానికి బాధ, అకారణంగా విసుగు రావటం, ఎందుకు విసుకుంటున్నామో మనకి తెలియదు. ఇట్లా అవ్వటం, అలా మనస్సందు ఎప్పుడైతే ఉత్సాహం కూడా తగ్గిపోవటము, అలాగే అసలు ఎక్కడన్నది ఇంకా మనకి ప్రేమ అంటే మనకి లోపల రావట్లేదు, మన పట్ల కూడా ఎవరు అంత ప్రేమగా ఉండకుండా అలా ఉండటము అన్నది కూడా ఇలా జరిగినప్పుడు పైగా ఎక్కడ చూసినా దుఃఖంగానే ఉంటుంది. నిజంగా కారణం ఉండి దుఃఖపడటం వేరు, అకారణంగా మనస్సుకంత వ్యధ అన్నది వస్తూ ఉంటుంది. స్వగృహే కలహో నిత్యం యథా చైవ ప్రజాయతే తద్ధారాయాం కృతయాం వై సర్వ దుఃఖం విలీయతే. అలాగే కొన్నింట్లో అకారణంగా ఎందుకు కూడా ఇక్కడి నుంచి అక్కడ ఒకటి పెట్టు అంటే కూడా రాగ్దాంతం అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియదు, అకారణంగా ఇట్లాంటి ఇంట్లో కూడా కొంచెం గొడవలుగా అవ్వటము అంటే ఇంకా దుఃఖం పెంచుకునేలాగే జరుగుతూ ఉంటాయి కానీ ఒకటికొకటి తోడైపోయినట్టుగా అది ఎక్కడ తగ్గేలాగా ఉండదు. ఇలా ఉన్నప్పుడు కూడా అలా సమర్పించుకోవటం కూడా అవన్నీ నశింపచేస్తుంది, ఆ కలహాలు తొలగిపోతాయి. ఈ పాలుని ఎప్పుడైతే ధారగా ఆ చక్కెరని కలిపి నువ్వు వేసుకోవటం ద్వారా బృహస్పతి అంత జ్ఞానం రావటం అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటే చిన్న వాటికి కూడా నేను ఎందుకు ఇంతలా కోపాన్ని తెచ్చుకుంటున్నాను, ఇది అక్కర్లేదు కదా, ఇది అవసరం లేదన్నది కూడా తెలుస్తుంది కదా. జ్ఞానం ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు పిచ్చపిచ్చగా చేస్తాను, జ్ఞానం ఉన్నప్పుడు కొన్ని చేయను, కొన్ని పట్టించుకోను, ఎందుకంటే ఇది నాకు ఎటువంటిది లాభం ఇవ్వట్లేదు సరికదా, ఇది నన్ను ఇంకా దుఃఖప్రాయంగా చేస్తుంది కాబట్టి విస్మరించటం నేర్చుకుంటాను, అనవసరంగా గొడవలు పడకుండా ఉంటాను. అందుకే ఆ సదా ఎప్పుడూ అంత గొడవలుగా ఇంట్లో కూడా ఇట్లాంటివి ఎప్పుడైతే మనం ధారగా సమర్పించుకుంటున్నామో అవన్నీ నశించిపోతాయి, దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయి. జ్ఞానం వచ్చింది, అజ్ఞానం పోయింది. శత్రూనాం తాపనార్థావై తైలధారా శివోపరి
కర్తవ్య సుప్రయత్నేన కార్యసిద్ధిర్ధ్రువం భవేత్. అలాగే ఆ శత్రువులు కూడా నశించిపోవాలి అంటే ఇక్కడ మనము సంతత ధారగా ఏదైతే ఇంతకు ముందేమో చక్కెర కలిపిన ఆ పాలని సమర్పించన్నారు, ఇక్కడేమో ఆ శంకరుడికి విశేషంగా ఆ నూనె ద్వారా అర్పణ చేసుకోవటం ద్వారా మనకి సిద్ధి లభిస్తుంది. శత్రువు యొక్క బాధల నుంచి మనకి దూరం అవుతాము. ఇలా మనము ఆయనకి ఎప్పుడైతే సమర్పించుకుంటాం ప్రతిదీ కూడా ధారగా, ఆ ధారగా అక్కడ వేస్తూ ఉన్నంతసేపు అక్కడ ధ్యాస కూడా ఆయన మీదే ఉండాలి. ఈ ధారగా ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో దానికి కారణంగా ఆ నీటి ధారగా పడుతున్నది ఎలా అయింది, పాల ధారగా పడితే ఎలా ఉందో అలాగే నూనె కూడా అలా ధారగా ఆయన మీద పడినప్పుడు విశేషంగా మనకి ఎప్పుడు శుభప్రదంగా ఉంటుంది. సుఖాలు లభిస్తాయి, దుఃఖాలు నిశ్చితంగా. మనం ఏ కర్మలు చేసినా అవి సిద్ధి వైపు. ఇప్పుడు 99% చేసాను, చివరిగా ఇంకొకటి చేస్తే మనకి పూర్ణం అనే పని అయిపోతుంది అనగా కూడా ఏమవుతుంది, నోటి దాకా వచ్చింది మన నుంచి వెళ్ళిపోయినట్టు అయిపోతే కొని అంతే కష్టపడ్డాను అంతే చేస్తాను కానీ అది మనకి చేతి దాకా రాదు, వచ్చింది కూడా మళ్ళీ చేతి నుంచి ఎవరో తీసేసుకున్నట్టు అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు. అటువంటివన్నీ కూడా అన్ని కర్మలు సిద్ధి వైపుగా తీసుకెళతాయి. ఇలా నూనె ద్వారా సమర్పించుకుంటూ అలా మనము చేసినప్పుడు వాసితేనైవ తైలేన భోగవృద్ధి ప్రజాయతే సార్షపేణైవ తైలేన శత్రునాశో భవిద్రువం. అలాగే సుగంధాది ద్రవ్యాలు ఏవైతే మంచిగా వాసనలు వస్తూ ఉంటాయి అటువంటి సమర్పించుకున్నప్పుడు భోగాలు వృద్ధి చెందుతాయి. అలాగే తేనెతో దారగా కూడా పరమేశ్వరుడికి మనం పూజించుకున్నప్పుడు కూడా అవి మనకి లభిస్తాయి. శత్రు యొక్క నాశనము. మధునా యక్షరాజో వై గచ్చేచ్చ శివ పూజన దారా చక్షురస్యాపి సర్వానందకరి శివి. అలాగే తేనెతో చేసుకున్నప్పుడు కూడా మనకి శత్రుబాధలు తొలగిపోతాయి అని చెప్పారు. ఇదే కాకుండా విశేషంగా మనం ఏదైతే చెరుకు రసంతో కూడా పూజించుకున్నా సరే, ధారగా అక్కడ సమర్పించుకున్నా సరే ఆనందాలు మనకి లభిస్తాయి, అంటే దుఃఖాలు తొలగిపోతున్నాయి, సకల ఆనందాలు కూడా మనకి సమకూరుతాయి. దారా గంగా జలస్యేవ భుక్తి ముక్తి ఫలప్రద ఏతాః సర్వశ్చయాః ప్రోక్తా మృత్యుజయ సముద్భవాః. అలాగే గంగా జలాన్ని కూడా ధారగా ఎప్పుడైతే మనం అక్కడ సమర్పించుకుంటున్నామో భోగము మోక్షం, అంటే బతుకున్నంత వరకు భోగప్రాయంగా ఉంటాం, మరణానంతరం మోక్షం రెండు లభిస్తాయి. ఎవరైతే అలా ధారలుగా భక్తిపూర్వకంగా పరమాత్మకు సమర్పించుకుంటున్నారో. అలాగే ఇది సమర్పించుకునేటప్పుడు ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా ఉచ్చరిస్తూ దాన్ని సమర్పించుకోవటం. తత్రాయుక్త ప్రమాణం హి కర్తవ్యం తద్విధానతః కర్తవ్యం బ్రాహ్మణానాం చ భూజ్యం వై రుద్ర సంఖ్యయ. అలాగే ఇది కర్తవ్యంగా శాస్త్రోక్తకంగా ఏదైతే విధి విధానాలు చెప్పారో ఉత్తమమైన మంత్రాన్ని ఉచ్చారణతో సహా విధి విధానంగా ఒక్క 10,000 సార్లు చెయ్యగలిగితే ఆ జపము మహామృత్యుంజయ జపము. అలాగే ఈ జపం చేసుకోవటం, దాన్ని ధారగా సమర్పించుకోవటం, మళ్ళీ 11 బ్రాహ్మణులకి భోజనాన్ని కూడా మనము మళ్ళీ రుద్ర సంఖ్య ఏకాదశ రుద్రులు వాళ్ళకి మనం భోజనాన్ని కూడా సమర్పించుకోవాలి. ఏ తత్తే సర్వమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర ఏ తద్వై సఫలం లోకే సర్వకామహితావహం. అందుకే మునీశ్వర మీరు ఏదైతే అడిగారో అదంతా కూడా నేను మీకు వివరంగా చెప్పాను. ఈ సంసారంలో సదాశివుడి పూజే సమస్త కోరికల్ని కూడా పూర్ణంగా మనకి దక్కేలాగా సమర్థత సఫలత పరమేశ్వరుడికే ఉంది అన్నాడు. స్కందోమా సహితం శంభుం సంపూజ్య విధినా సహ యత్ఫలం లభతే భక్త్యా తత్వధామి యథాశ్రుతం. భక్తిపూర్వకంగా యథావిధి స్కందుడు ఎలా అయితే ఇక్కడ పరివార సహితంగా, అంటే ఆయన పార్షదుల్ని, ఆయన ఇద్దరు కొడుకుల్ని, అలాగే ఆ పార్వతీదేవి సహితంగా ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే పూజ చేస్తున్నారో భక్తితో ఇలా జలధారణ కూడా సమర్పించుకుంటున్నారో దానికి మనకి పూర్ణమైన ఫలితం వస్తుంది. అయితే ఏదైతే నేను విన్నానో అదే నీకు చెప్తున్నాను అని చెప్పారు. అత్ర భుక్త్వాఖిలం సౌఖ్యం పుత్ర పౌత్రాభిః శుభం తతో యాతి మహేశస్య లోకం సర్వసుఖావహం.
ఈ లోకంలో బ్రతికున్నంత వరకు మనకు పిల్లలు, మళ్ళీ వాళ్ళ మనవలు, ఇదంతా చూస్తావు. సమస్త సుఖాలు కూడా, భోగాలన్నీ కూడా అన్నీ చక్కగా అనుభవించి మళ్ళీ తర్వాత అవే కూడా మళ్ళీ శివలోక పదానికి నిన్ను చేరుస్తాయి అంత్యకాలంలో. సూర్యకోటి ప్రతీకాశర్విమానేహ సర్వకామజ్ఞేహ రుద్రకన్యా సమాకీర్ణేర్ గేయవాద్య సమన్వితేహ. అలాగే భక్తుడిలాగా ఎలా అయితే కోటి సూర్యులతో సమానమైన దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు, సకల కోరికలు పూర్ణమైపోతాయి. అలాగే అటువంటి దివ్యమైన విమానంలో వెళ్ళిపోతాడు. పైగా ఆ దివ్యమైన విమానం ఎలా ఉంటుంది అంటే వాద్యాలతో అవన్నిటితో యుక్తంగా, అంటే అంతలాగా నిన్ను ఒక ఉత్సవంలో తీసుకెళ్ళినట్టుగా తీసుకెళతారు. క్రీడతే శివభూతశ్చ యావదాభూత సంప్లవం తతో మోక్షమవాప్నోతి విజ్ఞానం ప్రాప్య చావ్యయం. గానాలతో, వాయిద్యాలతో, నృత్యాలతో అక్కడ రుద్రకన్యలు కూడా అక్కడి నుంచి చక్కగా శివరూపంలో నువ్వు ఉండి అలాగే అక్కడ చక్కగా నువ్వు ఆయన సన్నిధికి చేరుతావు. అందుకే అవినాశి అయిన పరమజ్ఞానానికి ప్రతిదానికి మూలమైన ఆ పరమాత్మ చెంతకి మోక్ష కారణంగా నువ్వు అక్కడికి వెళతావు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండలో 14 చాప్టర్ సంపూర్ణం.